ఇప్పటికి మిహిరకులునకు 45 ఏండ్లు. అతనికి 5 ఏండ్ల నుండి సంతాన వాంఛ ఉదయించెను. అతని భార్య యుద్ధకళా విశారద. చిన్నప్పుడు శరీర వ్యాయామము చేసి కత్తి విద్య మొదలైనవి నేర్చినది. అట్టి స్త్రీకి సంతానము కలుగుట కష్టమని కొందరు చెప్పిరి. మిహిరకులుడు జ్యోతిష్కులను పిలిచి అడుగును. వారు రాజునకు పురుష సంతానము కలుగునని చెప్పుదురు. అట్లే 5-6 ఏండ్లు 100 మంది చెప్పుటయు 100 మంది జ్యోతిష్యము తప్పుటయు మిహిరకులుడు వారిని సంహరించుటయు జరుగుచుండెను. ఎవడో చెప్పును, ఆ దేశంలో ఆ మహాపండితుడు గొప్ప దైవజ్ఞుడని. మిహిరకులుడు వానిని పిలిపించును. ఇప్పుడు మహారాజు వద్దకి ఏ జ్యోతిష్యుడు వచ్చుటలేదు. ఇతడే బలవంతముగా కొందరును రప్పించును. వారు రాక తప్పనప్పుడు వారి ఇంటి యొద్ద అన్నియూ సర్ది చెప్పుకొని చెప్పవలసిన మాటలు చెప్పి వత్తురు. ఇందులో ఒక చమత్కారము కలదు. ఆ జ్యోతిష్కుని వధించును. వాని కుటుంబమునకు ఒక అగ్రహారము దానము చేయును. కొందరు పేదవాండ్రిది కనిపెట్టి తాము జ్యోతిష్యులమని వత్తురు. ఆవులించినచో పేవులు లెక్కపెట్టడి మిహిరకులుడు వారిని కనిపెట్టును. వారిని వధించుటయే గాని అగ్రహారములు ఉండవు. జ్యోతిష్కులెవ్వరునూ రాకుండగా ఒక పండితుడు, కుండలములవాడు, ఆజానుబాహు, బంగారు పసిమి మేనివాడు, కట్టిన ధోవతి అంచు చెంగులు మెట్టిన స్వర్గపువాడు, పాలస్థ విభూతి చందన రమణీయాకృతివాడు తాను జ్యోతిష్కుడునని వచ్చెను. మిహిరకులుడు ఆయనను చూచెను. మిహిరకులుడు, అయ్యా, మీరు నాకు జ్యోతిష్యము చెప్పనక్కర్లేదు. మీకు అగ్రహారము ఇత్తును, తీసుకొని పొండు. బ్రాహ్మణుడు, నాకు అగ్రహారము అక్కర్లేదు, జ్యోతిష్యమే చెప్పెదను. మిహిరకులుడు, నాకు మిమ్ము సంహరించుటకు ఇష్టము లేదు. బ్రాహ్మణుడు, మహాప్రభువులు నన్ను చంపరు, నాకు తెలియను. మీ చేతిలో నాకు మృత్యువు లేదు. ఉన్నచో మీ చేతిలో 25 ఏండ్ల కిందనే చావవలసి ఉన్నది. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు. మిహిరకులుడు, నీవెవ్వడవు? నా చేతిలో నీ వధ ఎట్లు తప్పినది? బ్రాహ్మణుడు, మహారాజా, తొలుత నీకు పట్టాభిషేకము జరగవలయునన్న సమయమున అవివాహితునకు పట్టాభిషేక యోగ్యత లేదని వాదించినప్పుడు, తమరు పెండ్లి చేసుకొనమని నిరాకరించినప్పుడు బ్రాహ్మణులు రాజు సౌధము ముందు నిరాహార దీక్షను అవలంబించిరి. అప్పుడు ప్రభువులు వారి అందరు నేనుగుల చేత తొక్కింప సిద్ధింపబడిరి. అప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడు 20 ఏండ్లవాడు ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సిత్సహి అని అన్న వేదోక్తిలోని అర్థమును బోధించి బ్రాహ్మణులను అందరూ లేవదీసుకొని పోయాను. ఆ మాట మీకు నచ్చినది. ఆ బ్రాహ్మణుడు గోనందం వంశమును మీతో విచ్చిత్తి అగుట ఇష్టపడలేదు. అందుచేత మీకు కూడా అభిమతము కాదు. అది మీకు కూడా అభిమతము కాదు. ఆ బ్రాహ్మణుడను నేనే. ఆనాడు తమకు వివాహమునందు ఆ అభిముఖ్యము కలిగించి తిని, ఈనాడు మీ వంశం నిలుచుటకు ఉపదేశించుటకు వచ్చి తిని. మిహిరకులుడు, ఆయనయా మీరు, నేను ఈ 25 ఏండ్లు ఇద్దరి కొరకు వెతుకుచున్నాను. అందులో ఒకడవు నీవు దొరికితివి. బ్రాహ్మణుడు, రెండవ వాడెవడు? మిహిరకులుడు, అది నీకెందుకు? బ్రాహ్మణుడు, నీకు సంతానము కలుగుటకు ఉపాయమును చెప్పెదను. నీవు నన్ను వధించినచో వధింపుము, నాకు అభ్యంతరం లేదు. ఆ రెండవ వాడెవడో చెప్పినచో వానిని కూడా వెతికి తీసుకొని వచ్చేదను. ఇద్దరము కలిపియే ఒకసారియే వధింపబడవచ్చును. ప్రభువుల వధహేతువులు నాకు తెలియకపోలేదు. నిష్కంటకుని వధించినప్పుడే ప్రభువుల రహస్యము కొందరు వివేకులైన వారికి తెలిసినది. ప్రభువులు వారి వెంట పోవుచుందురు. పక్కననే కల్పవృక్షం ఉన్నది. దాని కొమ్మ తగిలి ప్రభువుల ఉత్తరీయమునకు చిరుగు పట్టును. ప్రభువులు ఆ కల్పవృక్షమును ఛేదింతురు. ఆ కల్పవృక్షము తాను ఛేదింపబడకమును ప్రభువుల కోరిన కోరికలు పండించును. ఆ పంటయే ఛేదనమే. నేను నీకుపదేశము చేయుదును. నేను చెప్పిన మంత్రమును పఠించుచు నేను చెప్పిన నియమములను పాలించినచో మీకు సంతానము కలుగును. మిహిరకులుడు, చెప్పుము, చేసెదను, పాలింతును. బ్రాహ్మణుడు, నీకు సంతానము కలుగుటకు నిరోధ హేతువులు ఉన్నవి. నీవు బేతాళ మంత్రమును ఉపాసింతు, యమధర్మరాజ మంత్రము ఉపాసింతు. ఆ ఇద్దరూ నీకు ప్రత్యక్షముగా ఉన్నారు. ఆ మంత్రములు నీకెవ్వడూ ఉపదేశింపలేదు. వారిద్దరే చిన్నప్పటి నుండి నీకు స్వప్నంలో కనిపించుచు తమ మంత్రములను నీకు ఉపదేశించిరి. మంత్రము లేకుండా వట్టి ధ్యానము చేయుచున్నప్పుడు నీకొక్క ఆజానుబాహు మంచి వంటి
గడ్డము మీసము కలవాడు, మేఘము వెనుకనున్న చంద్రుని వలె దోచువాడు కనిపించుచుండును. అతడు నీ యందు తన స్వరూపమును ప్రతిష్ఠించి కొన్నాడు. నీవు జ్ఞాపకము చేసుకొనుము. యమబేతాళ మంత్రములను నీవు తీవ్రముగా చేసిన యామిని వేళయందలి చివరి జామున వాడు కనిపించును. నీకనేకములు బోధించును. నీవు వారిని ఉపాసించుట ఆరంభించి 25 ఏండ్లైనది. తదుపాసనా ఫలము సంభవించి వేళ సమీపించుచున్నది. తత్పూర్వమే నా చెప్పిన పని చేయవలేను. ఈ మువ్వురే నీ సంతానమునకు విరోధకులు. 3 నెలలు నీవా మంత్రమును జపింపరాదు. గర్భమేర్పడి శిశువునకు రూపమేర్పడు వరకు నీవా మంత్రములను మానివేసినచో తర్వాత 4 నెలలలో నీకు పురుష సంతానము కలుగును. తర్వాత నీ జీవితంలో చాలా విచిత్రములైన సన్నివేశములు జరుగును. అవి మార్పరాదు. ఈ సంతాన యోగమును తప్పదు. ఈనాడు మొదలు 10 నెలల లోపు నీకు కుమారుడు కలుగును. అతడి రాజ్యమున పుట్టడు, మరి ఒక రాజ్యమున ఉదయించును. నన్ను పొమ్మన్నచో పోదును, ఉండమన్నచో ఉందును. నీవు వెదుకుచున్న రెండవ వాడెవడో చెప్పినచో వానిని వెదికి తీసుకొని వత్తును. ఈ మాట నేను పారిపోవుటకు చెప్పుటలేదు. మిహిరకులుడు, నీ జ్యోతిష్యము నిజము కానిచో నేను నిన్ను వధింతును. అంతవరకు నిన్ను నా చెరసాలలో ఉంతును. బ్రాహ్మణుడు, నిజమైనను వధింతు వలసినచో 10 నెలలైన తర్వాత వత్తును. కానిచో నా రెండవ వాని పేరు చెప్పినచో వానిని వెదకి వాడు దొరికిన తర్వాత ఇద్దరమును వత్తుము. మిహిరకులుడు ప్రతి సమాధానము లేకుండా రాజసౌధములోకి వెళ్ళిపోయాను. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాను. మిహిరకులుడు ఆ రాత్రి తన 2 మంత్రములను తీవ్రముగా ఉపాసించను. పొద్దుపోయి పండుకున్నాను. తెల్లవారుజామున అతనికి స్వప్నంలో మిథ్యా ప్రధాన దేవత కనిపించను. ఇట్లు చెప్పాను, 5 నెలలు నీవు యమ బేతాళ మంత్రములు చేసి ప్రయోజనము లేదు. తెల్లవారిన తర్వాత మిహిరకుడు ఆ బ్రాహ్మణుని కొరకు వెదికించను. ఆయన తనంతట తానే మధ్యాహ్న వేళ వచ్చెను. వచ్చుచూనే మంత్రమును ఉపదేశించను. మరియు ఇట్లు చెప్పాను, ఈ 5 నెలలు నీ ఒక్క వ్యక్తిని కూడా సంహరింపరాదు, మాంసభోజనము చేయరాదు. ఈ 5 నెలలలో నీ ఒక శివాలయం నిర్మింపవలయను. నేను వెడలిపోవచ్చున్నాను. 10 నెలలైన తర్వాత వత్తును. నీ చేత వెదకబడుచున్న రెండవ వాడెవడో అప్పుడు చెప్పుము. బ్రాహ్మణుడు వెడలిపోయెను. మిహిరకులుడు కన్నులప్పగించి కూర్చుండెను. కళ్యాణవతీదేవి పూర్వము పలుసార్లు భర్తతో ఈ హింసలు మాన్పింపవలసినదని చెప్పగా నెంచెను. చెప్పుటకు ఉద్యమించినది కానీ చెప్పుట సాధ్యపడలేదు. వారికి పడక గదికి ఎడమవైపున స్నానములాడు గది ఉండు. అది తెల్లవారులు వేణీళ్లు కాచబడుచుండు. కుడివైపున మరి ఒక గది ఉండు. అది పూజాగృహమును కాదు, జపం చేసుకొని ప్రదేశం. చిరుతపులి చర్మము, ఒక పులి చర్మము, ఒక ఎలుగుబంటి చర్మము అందులో పరచబడి ఉండును. కళ్యాణవతి గదిలో ఉండగా రాజు వచ్చును. ఆమె తన భక్తిని ప్రదర్శించును. ఇంతలో రాజు శృంగార ప్రియుడగును. ఆమె చెప్పదలుచుకున్న మాట మర్చిపోవు. రాజు పొద్దుననే లేచిపోవును. అందుచేత ఆమె రాజు కంటే ముందే తానే గదిలో ఉండుట చేత చెప్పుట సాధ్యమగుట లేదని, రాజు వచ్చిన తర్వాత కొంతసేపు ఆగి వెళ్ళినచో అతడు మంచం మీద హాయిగా విశ్రమించి ఉండును గాన తాను తన భావమును చెప్పవచ్చునని కొన్నిసార్లు ఆలస్యముగా వెళ్ళను. ఆ సమయములందెల్లా అతడు రాణి లేకపోవుట చూచి స్నానము చేసి ధ్యానపు గదిలో జపము చేయుచుండును. ఆ జపము తెల్లవారులు చేయుచుండును. ఈమె మేల్కొని కూర్చుండలేక నిద్రించును. ఒకప్పుడు ఆమె నిద్రను ఆపుకొని అతడు కన్నులు తెరిచిన తర్వాత తనకు తోచిన మాటలు చెప్పవలేనని అట్లయే కూర్చుండెను. కొంతసేపునకు ఆమెకు భయము వేసెను. భర్త యొక్క ముఖము మారిపోవచుండెను. అతడు కన్నులు తెరిచెను. అవి కన్నులు కావు, చండ్ర నిప్పులు. తైల సంస్కృతములైన నడిమికి పాయ తీసి వెనక ముడివేసిన రాజు జమును స్నానము చేత తడిసినను జుంజురు వెండ్రుకలు కనిపింపనారంభించెను. అతని మొఘమున కోరలు కోన్పించును. అతని హస్తములందు నఖములు దీర్ఘములై వాడి కలవై ఉండను. మరి ఒక వ్యక్తి అయినచో కెవ్వున కేక పెట్టి మూర్ఛపడపరిసిపోవు ఉండును. ఆమె వీరదుహిత, వీర భార్య, వీరవనిత. తాను వీరమాత కావలేను. సహజముగా ఆమె ధైర్యవతి. ఈ కూర్చున్నది పెనిమిటి అని తెలియను. ఆమెకు తెలియని చోట, ఏకాంతముగా ఉన్న చోట ఇట్టి మూర్తి కనిపించిన డాలును కత్తి ఖడ్గమును బూని ఆ రక్షో విగ్రహము మీదికి దుమికియుండును. ఆమెకప్పుడు ఏమి చేయవలేనో తెలియలేదు.
తర్వాత ఇట్టివి హింసలు చేయవలదని తాను పతికి చెప్పవలేనన్న సంగతి ఉపసంహరించుకొనెను. ఆమెకు క్రమక్రమంగా యముడో బేతాళుడో మరి ఎవ్వడో రాక్షసుడో అయి ఉండవచ్చునన్న నిశ్చయం కలిగినది. ఆమెకు క్రమక్రమంగా అతడు యముడో బేతాళుడో మరి ఎవడో రాక్షసుడై ఉండవచ్చునన్న నిశ్చయము కలిగినది. అతడు చేసడి క్రూరహింసలకు సమన్వయము కలిగినది. ఈ జగన్మమును ఉదయించిన జీవులలో పూర్వజన్మములు ఎందెప్పుడు ఎవడేటివాడో ఎవరికి తెలియను. ఈ జన్మలో తనకు వాడు భర్త అగుట తరస్థించను. పూర్వజన్మములో బహు పాపకృత్యములు చేసిన యొక్క తాటక యొకనికి తల్లిగా జన్మించను. ఎవడేమి చేయగలడు? రావణుడు పరమ రాక్షసుడు, కానీ మండోదరి పతివ్రత. హిరణ్యకశపుడు పరమరాక్షసుడు, లీలావతి పరమ పతివ్రత. ఈ జన్మకు తానొకనికి భార్య, అతడు భర్త. పరమేశ్వరుడు జనుల యొక్క కర్మలను ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్ద యొక్క అనుభవము ఒక జన్మకు నేర్పించినట్లున్నది. ఈ జన్మలో నీకిదే ధర్మము. ఆ తాటకయే అప్పుడు తల్లి, ఈ హిరణ్యకశపుడే భర్త. ఇట్లు నిర్ణయించుకొనిన కళ్యాణవతీదేవి తన యందు తర్వాత మీరుకులకు తొలినాటి ప్రేమ కనిపింపలేదు. ఆమె మనసులో శరజ్యోత్స్నా విలాసములు కనిపింపలేదు. కుందకుసుమ పరిమళ భరిత నవ సమీర కుమార సంచాలము కనిపింపలేదు. ఇంటికి దొడ్డివైపున గుమ్మమును ఆనుకొని ప్రవహించు సెలయేటి యువతలి ఇంచిన సన్నని తుప్పర లెగురుట కనిపింపలేదు. ఇప్పుడు తన భార్య పరమ సాధువు, పరమ వినయవతి, చమత్కారముగా కూడా మాట్లాడదు. 2 నెలలకు ఆమె గర్భవతి అని తెలిసెను.